హలో క్రియేటివ్ పీపుల్, మన ఇంట్లో వార్డ్రోబ్స్ ఇలా బ్రౌన్ కలర్ ఇచ్చారు, చాలా డల్గా ఉండే, అందుకని దీన్ని మేకోవర్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఇలా 2 కోట్స్ పెయింట్ అయితే వేసుకున్నాను, బ్లూ కలర్ పెయింట్. గోడ కంటకుండా పేపర్ టేప్ అంటించాను బార్డర్స్కి. ఇది ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు, ఏ పెయింట్ షాప్లో అడిగినా ఇస్తారు. బ్రౌన్ కలర్ పైన డైరెక్ట్గా బ్లూ పెయింట్ వేస్తే అది కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది, అందుకని చెప్పి ఫస్ట్ మినిమల్ వైట్ పెయింట్ వేసుకొని దాని మీద బ్లూ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను అనమాట. అమెజాన్ నుంచి వాల్పేపర్స్ తెప్పించాను, పెయింట్ ఆరిపోయిన తర్వాత అంటించేసుకోవడమే సింపుల్గా. జస్ట్ మన వాల్పేపర్ షీట్, ఏదైనా ఏటీఎం కార్డు లాంటి కార్డు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వార్డ్రోబ్ హైట్కి సరిపోయేలాగా షీట్ని కట్ చేసుకోవాలి. హైట్ కొలవటానికి హెల్ప్ ఎవరు లేకపోతే పేపర్ టేప్ ఉంది కదా, దాన్ని పైన అంటించేసి కింద మనకు కావాల్సిన లెంత్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఒక షీటు 1.5 కబోర్డ్కి వచ్చింది. వాల్పేపర్ స్టిక్కర్ టైప్ అనమాట, వెనకాల జస్ట్ స్టిక్కర్ పీల్ ఆఫ్ చేస్తే అతికిచ్చేసుకోవచ్చు. టోటల్ 5 షీట్స్ ఆర్డర్ చేశాను. ఐ థింక్ 150 ఈచ్ అయినట్టుంది. ఈ స్టిక్కర్స్ మాలాగా అల్యూమినియం కబోర్డ్స్ కానీ లేదా వుడెన్ కబోర్డ్స్ కానీ వేటికైనా ఈజీగా స్టిక్ అవుతాయి. మొత్తం బ్యాక్ సైడ్లో ఉన్న స్టిక్కర్ అంతా పీల్ ఆఫ్ చేయకుండా ఎడ్జ్లో కొద్దిగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. చాలా పేషెన్స్తో చిన్నగా కొంచెం అతికించుకోవడం ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్. మొత్తం బ్యాక్లో ఉన్న స్టిక్కర్ అంతా ఒకేసారి పీల్ ఆఫ్ చేసామా అంటే అది ముడతలు పడిపోతుంది. చిన్నగా ఏటీఎం కార్డ్తో స్క్రాచ్ చేసుకుంటూ అతికించుకోవాలి, లేదా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి. సో దీనికి చాలా పేషెన్స్ అవసరం. పేషెన్స్ అంటే గుర్తొచ్చింది, మనకి ఏదన్నా లో ఫీలింగ్ ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, డల్గా ఉన్నా, మనలో ఉన్న క్రియేటివిటీ బయట పెట్టినప్పుడు అదే మనకి బూస్టప్ ఇస్తుంది. నాకు అలాగా మూవీస్లో వర్క్ చేయడం అనేది చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచిందనమాట నాలో. సెల్ఫ్ రికగ్నిషన్, సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీపుల్. మనం చేసే ఏ చిన్నదైనా అంతెందుకు, జస్ట్ వెళ్ళేదన్నా మనకు నచ్చింది వండుకొని తృప్తిగా తిన్నప్పుడు కూడా మనలో ఆహా నేను కూడా ఏదన్నా చేయటానికి ఎలిజిబుల్ పర్సన్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. మీకు ఒకవేళ అలా ఏదైనా ఉంటే ఉండకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఒకవేళ అలా ఎప్పుడన్నా అనిపిస్తే ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. అన్నెసెసరీ థాట్స్ బుర్రలో రన్ అవుతూ ఉండడం కన్నా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానిపైన ఫోకస్ పెడతాము, దానిలో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మన క్రియేటివిటీ బయటకు వస్తుంది, మనం అప్రిషియేట్ చేసుకుంటాం. చెప్పాలంటే కొన్ని మంత్స్ నుంచి నాలో క్రియేటివ్ పర్సన్కి దూరంగా ఎక్కడో స్టక్ అయిపోయాననే ఫీలింగ్ ఉండేది. ఈ మొత్తం పెయింట్ వేసి స్టిక్కర్స్ అంటించడానికి దాదాపు 5 to 6 hours టైం పట్టింది నాకు. ఈ మొత్తం 6 గంటల్లో నాలో బుర్రలో ఏవైతే రన్ అవుతున్న థాట్స్, ట్రాఫిక్ జామ్ ఉందో వాటి నుంచి కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట. In this whole process, I realized what I am and నాకు డిజర్వింగ్ ఏది అని. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ పీపుల్, డెఫినెట్గా ట్రై చేయండి. ఆర్డర్ చేసిన మిగిలిన స్టిక్కర్స్ రాలేదు, సో ఆల్రెడీ ఒక రూమ్కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రూమ్కి ఆ స్టిక్కర్స్ వచ్చినాక కంప్లీట్ చేసి లుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఈలోపు కంప్లీట్ అయిన రూమ్ విజువల్ చూసేసేయండి.